వారుకాయలు చక్కగా పాల సముద్రంలో ఉన్నది. ఇక సరస్వతి బ్రహ్మలంటారా ఉన్న సాఫ్ట్వేర్ జాబ్తో సరిపెట్టుకుంటూ హ్యాపీగా ఉన్నారు వీణ వాయించుకుంటూ. కానీ నా భర్త మాత్రమే భిక్షాటం చేయటం ఏంటి త్రిమూర్తంలో? లజ్జామే శివ భిక్షయ. సిగ్గుగా ఉందాయా? నీకేం లేదేమో, నాకు బాగా ఉందన్ను. ఏం చేయమంటావే అన్నాడు. ఎందుకంటే చెవులో జోరీగా కంటిలో నలుసు ఇంట్లో ఇల్లాలు పోరు ఎవడో తట్టుకోలేడు దేవుడు కూడా. ఏమిటో అసలు తొందరగా అర్జెంటుగా చెప్పమన్నాడు. అప్పుడు అంది విష్ణు ప్రార్థయమేదిని. విష్ణువుని అడగండి. మహానుభావుడు విష్ణువు అడగంగానే భూమి ఇచ్చేస్తాడు. అంతే కదా. ఈ పర్వతానామధిపతయే నమః. ఈ భూమండలానికి పర్వతానికి అధిపతి 7 కొండలవాడు. అందుకని భూమి నాదీర్ణిన భూమి ప్రక్కున నవ్వు. కబ్జా చేసిన భూమి కూడా నాది అంటున్నాడు వీడు. భూమి నవ్వుతుందట. 6 గజాలు చాలా నేను పాతి పెట్టాలంటే, తగలబెట్టాలంటే గుప్పుడు అయిపోతావు నువ్వు, బూడిద. నువ్వు ఏమిటి నాకు నహి భర్త. నారాయణుడు కాదు నాకు భర్త. అందుకని భూమి నాది నిన్న భూమి ప్రక్కున నవ్వు. ధనహీనుని చూసి ధనము నవ్వు. నన్నందరూ లక్ష్మీపతి అంటారు, నేను కోటేశ్వరుని అంటే, ఒరే నువ్వు కాదు నాకు పతివి, నా నారాయణుడు నాకున్నాడు. ఎర్ర నువ్వు లక్ష్మీపతివని నాకు లేనిపోయినవన్నీ చూడతావా? అందుకని నేను వెంటనే కుచేరుని చేసేస్తానంటుందమ్మా. అందుకని లక్ష్మీపతి అంటే నారాయణుడే. కథన భీతుని చూసి కాలుడు నమ్ము. మన వాళ్ళు కూడా సైన్యం కొంతమంది ఏం చేశారు, ఒకప్పుడు కొన్ని జాతులకు ఇవ్వాలి సైన్యంలో ప్లేస్. ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు మనవాళ్ళే కదా అని అటు వెళ్ళిపోయారు ఇటున్న సైన్యం. ఎంత దౌర్భాగ్యం చూడండి. వీళ్ళ దేశభక్తులు. సింధూరు జరిగిన అమ్మాయి ఎవరు? ముస్లిమే కదా. ఏం చేయాలో ఆవిడ తాట తీసి వచ్చింది. ఇలాంటివి ఇవన్నీ కూడా మనకి దేశభక్తి అంటే అట్లా ఉండాలి. కులము మతము ఇవి చూడకూడదు. దేశం కోసం అలా ఉండాలి. భారతీయ దేశ జెండాను పట్టుకునేమో గుడ్డ ముక్క అంటాడు దౌర్భాగ్యుడు, దశమ భాగాలు దొబ్బుతూ. వీళ్ళ దేశభక్తి కలిగి వాళ్ళు. ఇవాళ మొత్తం ఓడిపోయింది, ఒక సీట్ లేదు. సిగ్గుతో తలంచుకోవాలి. ఎక్కడ ఆత్మహత్య చేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ కూడా మన దేవాలయ భూముల్లో, మన తిరుమల తిరుపతి దేవస్థానం దళిత వాడల్లో చిన్న చిన్న మందిరాలు కడతాం. 1000 అంటే 1000 కాదు 10,000 కట్టచ్చు. అన్ని డబ్బు ఉంది. మీరు ప్రజా సంక్షేమ పథకాలకు ఇవ్వకుండా ఉంటే ఎవరు డబ్బులు ఇస్తున్నారు? నీ జేబులో డబ్బులా, నీ తాత డబ్బులా? కానీ మన మీద ద్వేషం. ఇలాంటి నాయకులకి ఇంకెవరైనా ఇంకొకసారి ఛాన్స్ ఇస్తారా? ఒక్కసారి అంటేనే కష్టం. ఇంకొకసారి ఇస్తారా? భస్మాసురుడికి వరం ఇచ్చినట్టే, భస్మాసుర హస్తం. కాబట్టి మనం గమనించుకుంటూ ధర్మం వైపు ఉండాలి. అందుకే విష్ణు ప్రార్థయమేదిని. విష్ణువుడు అడగండి భూమిని ఇస్తాడు. అయితే భూమి ఇచ్చాడు బాగానే ఉంది, కాస్త క్రాప్ లోన్ కావాలి కదా, విత్తనాలు ఊరికినే వస్తాయా? ధనపతిం బీజం. కుబేరుడు మీ శిష్యుడే కదండి, వాడిని అడగండి కాస్త 4 విత్తనాలు ఇస్తాడు. కాదనడే ఆయన కూడా. మరి నాగరు ఉండాలిగా, వ్యవసాయం చేయాలంటే, దున్నాలంటే. బలం లాంగలం. బలరాముని అడగండి హలం, హాలాయుధం అంటే ఈ నాగలిస్తాడని. చాలా సంతోషం. బలరాముడు కూడా నా మాట కాదరు. అటుపక్క ఇటుపక్క ఏముండాలి? నాగలు లాగటానికి 2 ఎద్దులు ఉండాలి. వస్తు వృషభం. నంది జీతం తీసుకుంటూ ఏ పని చేయకుండా మన ముందు కూర్చొని ఉన్నాడు. కాబట్టి నందీశ్వరుని ఒక పక్కన కట్టండి. మరి రెండవ పక్కన మీరంటే చంద్రశేఖర 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 పాహిమా, చంద్రశేఖర 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 రక్షమా. మార్కండేయుడి ఒక్క మాటతో శతాయుష్మంతుడు చిరంజీవి అయిపోయాడు. దేనికి? యముణ్ణి కూడా భయపెట్టావు నువ్వు ఆ రోజు. నిన్ను అడిగితే నువ్వు అడిగితే దున్నపోతే ఇవ్వడా ఏంటి? ఒక పక్కన కట్టండి దాన్ని. కీనాశం మహిషిం. సరే నువ్వు చెప్పిందే వింటాను, అలాగే కడతాను. దీన్ని పాలన చేసేవాళ్ళు ఎవరు? డైటింగ్ లేక ఒక పిల్లాడేమో బొద్దుగా అయిపోయాడు, రెండో పిల్లవాడేమో బుస్ అంటున్నాడు. వీళ్ళిద్దరిని పాలనకు పంపండి, శుభ్రంగా వ్యవసాయం చేసుకుంటే మనం లబ్జామే శివ భిక్షయ. బిచ్చం ఎందుకు ఎత్తారని
అప్పుడు శివుడు చెప్పాడు, నుసట రాసిన వ్రాతని నేనే కాదు ఎవ్వరూ తెలపలేదు. నువ్వు భిక్షమెత్తితే ఇదన్నావు. నేనంటే ఎంతో గొప్ప ప్రేమ ఉంది విష్ణుమూర్తి. ఆయన దగ్గరికి వెళ్ళి భూమిని అడగమన్నావు, ఇది అడుక్కున్నట్టు కదా. అలాగే కుబేరుడు ఏంటి, ఒకానొక జన్మలో దుర్గుణుడు. అటువంటి వాడిని నేను కుబేరుణ్ణి చేశాను, గుణనిధిని. మరి అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి విత్తనాలు ఇవ్వని అడగాల, నాకు పెట్టడమే అలవాటు కానీ తీసుకోవటం లేదే. కాబట్టి నొసట రాసినటువంటి వ్రాత గత జన్మలో క్రెడిట్ డెబిట్ కొట్టొచ్చి కూర్చున్నాం. అవి అనుభవించడానికి అమ్మవారి కర్మ ఫలేషు దృష్టాం, కర్మ ఫలితాన్ని చూడటానికి ఆవిడ ఉంది. ఆవిడ లీలా వినోదిని. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినితే. విశ్వమంతా వినోదంగా చూస్తుంది అమ్మవారు. ఆ అమ్మ పాదాలను పట్టుకుంటే రక్షించబడతాం.